Hello everyone, welcome to Learn English with MB. Thank you so much for clicking on this video. మనం WH క్వశ్చన్ వర్డ్స్లో గత వీడియోలలో వచ్చేసి వాట్ గురించి నేర్చుకున్నాం, విచ్, వెన్, వేర్, హూమ్, హూజ్, హూ, వై గురించి ప్రాపర్గా ఎగ్జాంపుల్స్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి అనేది ప్రాపర్గా నేర్చుకున్నాం కదా. ఈరోజు వీడియోలో మనము పార్ట్ 5లో ఏం చేద్దామంటే హౌ అండ్ హౌ ఆఫెన్ గురించి నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, నెక్స్ట్ WH క్వశ్చన్ వర్డ్ ఏంటి, హౌ. హౌ అంటే అర్థం ఏంటి తెలుగులో, ఎలా. అంటే మనము ఒక విషయం గురించి ఎలా చేశారు, ఎలా చేస్తారు అని అడగడానికి మనం ఏం చేస్తామంటే హౌ అనే WH క్వశ్చన్ వర్డ్ని మనం యూజ్ చేయాలి. డిస్క్రిప్షన్ టు నో మోర్ అండ్ మేనర్ అంటే ఏ విధంగా అని ఒక దాని గురించి వివరణ ఇవ్వడానికి కావచ్చు, లేదంటే ఎక్కువ దాని గురించి ఒక విషయం గురించి తెలుసుకోవడానికి కావచ్చు, మనం ఏం చేస్తామంటే హౌ అనే WH క్వశ్చన్ వర్డ్ మనం యూజ్ చేస్తాం. సో స్ట్రక్చర్ మీరు చూసినట్టుగా ఏంటి ఇక్కడ సేమ్ లైక్ హౌ WH క్వశ్చన్ వర్డ్, తర్వాత హెల్పింగ్ వర్బ్ ఆర్, తర్వాత సబ్జెక్ట్ అండ్ మెయిన్ వర్బ్. లెర్న్ లైక్ దిస్. సో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే జనరల్గా ప్రతి ఒక్కరు ఒక వ్యక్తి కలిసినప్పుడు మనం ఎట్లా అంటాం, మనం జనరల్గా మనం యూజ్ చేసే కామన్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ అని అంటాం కదా. సో ఎలా ఉన్నారు అంటే ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ, ఇది బీ ఫామ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నారు అని అడగాలి. జరిగిపోయిన పని గురించి ఎలా నేర్చుకున్నారు, ఓకేనా. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసిరా, ఇన్స్టిట్యూషన్కి వెళ్ళిరా, లేదంటే బుక్స్ చదివిరా అంటే దాని గురించి తెలుసుకోవడం. సో హౌ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అతడు ఆఫీస్కి ఎలా వెళ్తాడు, హౌ డస్ హీ గో టు ఆఫీస్ అంటే ఏ విధంగా వెళ్తాడు, అంటే బైక్ పైన వెళ్తాడా, కార్లో వెళ్తాడా, బస్కి వెళ్తాడా, నడుచుకుంటూ వెళ్తాడా అంటే వివరణ, అంటే ఏ విధంగా అని ఎక్కువగా దాని గురించి విషయం గురించి తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ విధంగా యూజ్ చేస్తాం. నెక్స్ట్, మీ పుట్టినరోజు ఎలా జరుపుకుంటారు అని అడగాలి ఇంగ్లీష్లో. హౌ డు యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే ఎలా జరుపుకుంటారు మీరు ఇంటి దగ్గర ఉంటారా, లేదంటే టెంపుల్కి వెళ్తారా, కేక్ కట్ చేస్తారా, మీ ఫ్రెండ్స్తో జరుపుకుంటారా, ఫ్యామిలీతో జరుపుకుంటారా అంటే ఈ విధంగా మనం ఎక్కువ దాని గురించి తెలుసుకోవడానికి మనము హౌని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆమెకి ఉద్యోగం ఎలా వచ్చింది, హౌ డిడ్ షీ గెట్ ద జాబ్. ఓకే, హౌ డిడ్ షీ గెట్ ద జాబ్. నెక్స్ట్, మీ ఆరోగ్యం ఎలా ఉంది, హౌ ఈజ్ యువర్ హెల్త్. వారు ఎలా ఆడుతున్నారు, హౌ ఆర్ దే ప్లేయింగ్ అంటే వాళ్ళు మంచిగా ఆడుతున్నారా, గెలిచేటట్టు ఆడుతున్నారా, ఓకేనా. ఈ విధంగా ఎక్కువ తెలుసుకోవడానికి. నెక్స్ట్, మీరు చికెన్ బిర్యానీ ఎలా చేస్తారు, హౌ డు యూ ప్రిపేర్ చికెన్ బిర్యానీ. ఓకే, వాట్ ఈస్ ద ప్రాసెస్ అంటే ఆ ప్రొసీజర్ ఏంటి, మీరు ఏ విధంగా చేస్తారు అని తెలుసుకోవడానికి. నెక్స్ట్, మీరు పరీక్ష ఎలా రాశారు, హౌ డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్ అంటే మంచిగా రాసిర్రా, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిర్రా, కొన్నే రాసిర్రా. ఓకే, ఈ విధంగా మనము తెలుసుకోవడానికి. నెక్స్ట్, వారు డబ్బులు ఎలా సర్దుబాటు చేస్తారు అని అడగాలి. హౌ విల్ దే అరేంజ్ మనీ, హౌ విల్ దే అరేంజ్ మనీ ఫర్ ద ఫంక్షన్, హౌ విల్ దే అరేంజ్ ద మనీ టు గివ్ యూ. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక విషయం గురించి మనము ఎక్కువగా దాని గురించి తెలుసుకోవడానికి కావచ్చు మనం ఏం చేస్తామంటే హౌ అనే క్వశ్చన్ వర్డ్ని మనము యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ వర్డ్ ఈజ్ హౌ ఆఫెన్. హౌ ఆఫెన్ అంటే అర్థం ఏంటి, ఎంత తరచుగా అంటే ఒక పనిని మనము ఎంత తరచుగా చేస్తాము అని తెలపడానికి. రోజుకు ఒకసారి చేస్తామా, వారానికి ఒకసారి చేస్తామా, నెలకోసారి చేస్తామా, సంవత్సరానికి ఒకసారి చేస్తామా, ఓకేనా, ప్రతి గంటకోసారి చేస్తామా అంటే ఈ విధంగా మనం ఒక పనిని గురించి ఎంత తరచుగా మనము రిపీట్ చేస్తాము అని తెలియజేయడానికి మనం ఏం చేస్తామంటే హౌ ఆఫెన్ అనే క్వశ్చన్ వర్డ్ని మనము యూజ్ చేస్తాం. ఓకే, స్ట్రక్చర్ సేమ్, హౌ ఆఫెన్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్ అండ్ మెయిన్ వర్బ్ తీసుకుంటాము. ఇట్ ఇండికేట్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాక్షన్ అంటే ఒక పని ఎంత తరచుగా చేస్తామని తెలియజేయడానికి మనము దీన్ని యూజ్ చేస్తాం. సో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఎంత తరచుగా సినిమాలు చూస్తారు అని అడగాలి. అప్పుడేంటి, హౌ ఆఫెన్ డూ యూ వాచ్ మూవీస్, హౌ ఆఫెన్ డూ యూ వాచ్ మూవీస్, డూ యూ వాచ్ మూవీస్ వన్స్ ఇన్ ఏ మంత్, వన్స్ ఇన్ ఏ వీక్, ఎవ్రీ డే, సో లైక్ దిస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మీ పేరెంట్స్కి ఎంత తరచుగా ఫోన్ చేస్తారు అని అడగాలి ఇంగ్లీష్లో. హౌ ఆఫెన్ డూ యూ కాల్ యువర్ పేరెంట్స్ ఎంత తరచుగా, వారానికి ఒకసారి ఫోన్ చేస్తారా, నెలకోసారి చేస్తారా, ఓకేనా, ప్రతిరోజు ఫోన్ చేస్తారా. ఓకే, ఈ విధంగా మనము తెలియజేయడానికి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆమె వారి స్నేహితులని ఎంత తరచుగా కలిసేది, హౌ ఆఫెన్ డిడ్ షీ మీట్ హర్ ఫ్రెండ్స్ అంటే గత కాలంలో ఎంత తరచుగా కలిసేది. హౌ ఆఫెన్ డిడ్ యూ గో అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్ వెన్ యూ ఆర్ ఇన్ కాలేజ్ మీరు కాలేజ్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ తోటి ఎంత తరచుగా బయటికి వెళ్తుండేవారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అతడు ఎంత తరచుగా జిమ్కి వెళ్తాడు, హౌ ఆఫెన్ డస్ హీ గో టు జిమ్. ఓకే,
ట్వైస్ ఏ వీకా, లేదంటే 3 times ఏ వీకా, లేదంటే వన్స్ ఏ వీకా, అంటే వారానికి ఒకసారి వెళ్తాడా, వారానికి 2 సార్లు వెళ్తాడా, వారానికి 3 సార్లు వెళ్తాడా జిమ్ కంటే, ఈ విధంగా మనము అడగడానికి మనం ఏం చేస్తామంటే హౌ ఆఫెన్ యూస్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వారు ఎంత తరచుగా పరీక్ష పెడతారు. హౌ ఆఫెన్ విల్ దే కండక్ట్ ఎగ్జామ్. హౌ ఆఫెన్ విల్ దే కండక్ట్ ఎగ్జామ్. ఓకే, 3 నెలలకోసారి పెడతారా, 6 నెలలకోసారి పెడతారా, సంవత్సరానికి ఒకసారి పరీక్ష పెడతారా అని అడగడానికి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మీ ఫోన్ ఎంత తరచుగా రీఛార్జ్ చేస్తారు. హౌ ఆఫెన్ డూ యూ రీఛార్జ్ యువర్ ఫోన్. హౌ ఆఫెన్ డూ యూ రీఛార్జ్ యువర్ ఫోన్. ఐ రీఛార్జ్ మై ఫోన్ వన్స్ ఏ మంత్. అంటే నేను నా ఫోన్ నెలకోసారి రీఛార్జ్ చేస్తాను. హౌ ఆఫెన్ డూ యూ రీఛార్జ్ యువర్ ఫోన్. మీ ఫోన్ మీరు ఎంత తరచుగా రీఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వారు ఎంత తరచుగా బయటికి వెళ్తుండేవారు. వెళ్తుండేవారు అంటే పాస్ట్ యాక్షన్ ఇది కాబట్టి హౌ ఆఫెన్ డిడ్ దే గో అవుట్. వెళ్తుండేవారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వారు ఎంత తరచుగా అనాథాశ్రమం సందర్శిస్తారు. హౌ ఆఫెన్ డూ దే విజిట్ ఆర్ఫనేజ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మీ టూత్ బ్రష్ మీరు ఎంత తరచుగా మారుస్తారు. హౌ ఆఫెన్ డూ యూ చేంజ్ యువర్ టూత్ బ్రష్. మనం ఎంత తరచుగా నీరు త్రాగాలి అంటే గంటకోసారి తాగాల, 2 గంటలకోసారి తాగాల. ఓకే, ఈ విధంగా అడగడానికి హౌ ఆఫెన్ షుడ్ వి డ్రింక్ వాటర్. సో లైక్ దిస్, అంటే ఈ విధంగా మనము హౌ ఆఫెన్ అనేది ఒక పనిని మనం ఎంత తరచుగా చేస్తాము అని తెలియజేయడానికి మనము యూస్ చేస్తాం. సో ఈ వీడియో నచ్చితే మీకు షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.